వదినే బాగున్నారా? బాగున్నా వదినే, ఇటు పోతున్నావు? వదినే రాఖీలు గట్ట పోతున్నాను. పోలే వదినే? పోలేను వదినే, మా చిన్నమ్మ అంత ఎడపడ మాటలు మాట్లాడుతుంది, పోవాలనిపిస్తలేదు, అందుకే పోలే వదినే. ఇంకా గట్లంటావు వదినే? పాపం వాళ్ళ కోళ్ళు ఉన్నారు, మీరు తప్ప. మీరు పోయి రాఖీ కడితే మీ వాళ్ళు సంబరపడతారు వదినే. సరే, నాతో నువ్వు ముచ్చట పెట్టుకుంటా ఇన్నే ఉంటే మీ తమ్ముడు నీకోసం ఎదురు చూస్తుంటాడు, ఇక పోవదినే. సరే వదినే. నేను పోతా అనుకుంటున్నా గాని మా చిన్నమ్మ ఏమంటదో ఏమో. లేవండి, లేవండి, లేవో. ఏందే పొద్దుగాల పొద్దుగాల నేను వండి ఇలా రాఖీల పండగ, అందరు రాఖీలు గట్ట పోతుర్రు, పోవద్దా? లేవు, చెప్పలేదు తయారుగా పో. నీకు మీ చిన్నమ్మ ఇంటికి పోయి రాగి కట్టడం నచ్చదు కదా? ప్రతిసారి మా చిన్నమ్మ కోసం పోతున్నా ఏమన్నా, మా తమ్ముడు చిన్నబాబు కోసం పోతున్నా, ఈసారి కూడా గట్టినే పోతా. పోదాం పదండి. సరే సరే అది ఒక అర్ధ గంట రెడీ అవుతా. బాగున్నావా చిన్నమ్మ? బాగానే ఉన్నా. తమ్ముడు చిన్నబాబు ఉన్నారా? వాళ్ళు ఇంట్లో లేరు. నీకేం పని? ఇలా రాఖీల పండుగ కదా చిన్నమ్మ, తమ్మునికి చిన్నబాబుకు రాఖీలు కడదామని వచ్చినా. వచ్చినావు రాగిలు గట్ట కట్నం కోసమే కదా. అయ్యో గట్ల అంటున్నావేం చిన్నమ్మ? మరి ఏమనాలి? రాఖీలద్దు ఏమద్దు, నా ఇంట్లోకి వెళ్ళిపో. నాకు కట్నం ఏమద్దు చిన్నమ్మ, రాఖీలు కట్టిపోతా. ఒక్కసారి చెప్తే అర్థమైతే లేదా? పో, మళ్ళీసారి రాకు. ఏమైంది బయటకు వచ్చినావు? ఎందుకు వెళ్తున్నావు? ఏం కాలేదండి, మనం ఇంటికి పోదాం పదండి. సరే ఏమైందిరా అట్లున్నావు? ఏం లేదు నాన్న, ఈ పాటికి అక్కలు రావాలి రాఖీ కట్టడానికి. మరి ఇంకా ఎందుకు రాలేరు అని చెప్తున్నా. ఫోన్ చేసిన లిఫ్ట్ చేస్తలేరు. ఏ వస్తుంది కావచ్చురా, తొగలుండవచ్చు. మళ్ళీ ఒకసారి అయితే ఫోన్ చేయి. అమ్మా ఏమైంది? ఫోన్ తీసుకొచ్చినావు నువ్వు? అత్తత్తి అదే జంగపోతుందా? అత్త దాంట్లో ముగ్గురు అత్తరు. ఏందమ్మా గట్లా అంటావు? నాకేమో తోడబుట్టినోళ్ళేమో లేకపోయా, ఉన్నదేగా పెద్దమ్మ బిడ్డరు. వాళ్ళు వచ్చేటోళ్ళం కూడా వద్దంటున్నావు ఎందుకు? ఏం మాట్లాడుతున్నావే గట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళనేమో ఇంటికి వచ్చి అంటున్నావు. అమ్మ అప్పుడు బయటకు పోయినప్పుడేమో సోపతి వాళ్ళు అందరూ అన్నది. మేమేమో రాఖీ కట్టుకున్నాము, ఇంకా కట్టుకోరు, మీ అక్క రాలేరా అని అడిగేది. అందరి ఇళ్ళల్లో ఆడవిళ్ళతో కలకలలాడుతుంది. మన ఇంట్లో చూడు, నువ్వవా ఇంటికి చూసినావా? వాడు ఎంతో బాధపడుతుంది చూసినావా? అమ్మ వాళ్ళు రాకపోతే ఇంకమ్మా నేను పోతా. నువ్వెక్కడికి పోతావు? ఇంటికి వచ్చింది అన్నీ వెళ్ళగొట్టినా, నువ్వెక్కడికి పోతావు? అమ్మ ఇంత పని చేసినవే, ఇంటికి వచ్చిన అక్క నిలబొట్టినావా? ఏం మాట్లాడుతున్నావే? నువ్వేమో నీ అన్నదమ్ముల ఇంటికి పోయి రాఖీలు కట్టేస్తావు, మన ఇంటికి వచ్చిన నా అన్న బిడ్డలను కాదని మా సైజు కొడతావు. రేయ్ మన వాళ్ళ ఇంటికి కొనపారా బండిది. ఈ చిన్నమ్మ ఇంటికి పోడు నీకు ఇష్టం లేదని ఫస్టే అర్థనా కదా? పత్తిగా పోయి మాటలు పడతావు, చెప్తే అర్థం చేసుకోవు.
బాపు ఓ బాపు బాపు రాఖీల పండుగస్తే అందరూ ఒకరింటి కూతురురే నేనేడుకోవన్నే బాపు అన్నదమ్ము లేకపాయే నేనేడుకోవన్నే బాపు అన్నదమ్ము లేకపాయే కన్న తండ్రి ఉన్నాడా నీ సంబరపడితేమే నువ్వు కూడా మాకు కరువైపోతీవే నువ్వు కూడా మాకు కరువైపోతీవే అనాథలమే బాపు మేము దేనికి నోసుకోలే అనాథలమే బాపు మేము దేనికి నోసుకోలే ఆడపిల్లలని బాపు అందరూ అరుసుగా చూస్తున్నారే ఆడపిల్లలని బాపు అలుసుగా చూస్తున్నారే అన్నదమ్ము లేరు బాపు కన్న తండ్రి లేడు ఇరాకి బాపుని ఏ చెయ్యికి గట్టనే ఇరాకి నీ బాపు నేను ఏ చెయ్యికి గట్టనే అన్నదమ్ముల సంబూరాము మాకు తెలవపాయే అన్నదమ్ముల సంబూరాము మాకు తెలవపాయే ఓ పైనున్న దేవుడా నాకు మళ్ళొక్క జన్ముంటే ఓ పైనున్న దేవుడా నాకు మళ్ళొక్క జన్ముంటే అన్నదమ్ముల రాత నాకు రాయి దేవుడా ఇరాకి బాపు నేను ఎవరికి గట్టన్నే రాఖీ గట్టనికి నాకు దిక్కే లేపాయే రాఖీ గట్టనికి నాకు సేతే లేపాయే ఈ రాఖీని బాపు ఈ ఫోటోకి గట్టన్నా ఈ రాఖీని బాపు ఈ ఫోటోకి గట్టన్నా అక్క ఏడవకక్క ఇవాళ అసలే రాఖీల పండుగ. బిడ్డ చిన్న మాట అన్నదాన్ని ఏమనుకోకు బిడ్డ, నీకు అన్నదాన్ని అనుకో బిడ్డ. ఏడవకే ఏడు బాపు నీకోసం వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఇద్దరు చెయ్యంత సూరిందమ్మా తొందరగా మాకు రాకట్టు అక్కడ లేదు. అత్తే బాపు నేను రాఖీలు కట్టింది కట్నం కోసం కాదు అన్నదమ్ముల అనుబంధం కోసం. అదే బాపు అట్లా మాట్లాడకు బిడ్డ, ఏదో నా తృప్తికి. అదే మీ నాన్న అయితే వద్దంటావా బిడ్డ? తీసుకో బిడ్డ. బావా బాగా ఇచ్చిన నీకోసమేరా తినరా బొమ్మది